ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ వస్తున్నటువంటి నేను గత కొన్ని రోజుల నుంచి కూడా చాలా కీలకమైనటువంటి విషయాలను కూడా మీకు చెబుతూ ఉన్నాను. మీరు న్యూస్ పేపర్లో మరియు మనకి విద్యాశాఖ నుంచి అధికారులు వారు మాట్లాడుతున్నటువంటి విషయాలను కూడా చాలా స్పష్టంగా మీరు చూస్తున్నారు. సో ఇక్కడ ప్రభుత్వం అయితే టెట్ అని, ఎందుకంటే డిఎస్సి అనేది ఆలస్యం అవుతుంది అని టెట్ అని కేవలం 45 రోజులలో పూర్తి చేసేటువంటి ప్రణాళికతో ప్రభుత్వము మరియు విద్యాశాఖ కూడా అడుగులు వేసేటువంటి ప్రయత్నం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది అధికార యంత్రాంగానికి. కానీ అధికారులకైతే టెట్ పెట్టాలా వద్దా అన్నది అధికారులకు తెలియదు. ఇదంతా సర్కార్ ప్రభుత్వం నుంచి రావాలి. సో మీరు అధికారుల యంత్రాంగాన్ని అడిగితే కనుక వారైతే మాకు ఇంకా ఏ విధమైనటువంటి గైడ్లైన్స్ కానీ టెట్ గురించి కానీ రాలేదని చెప్తారు. ఇది మాత్రము ఏమాత్రం సందేహం లేదు. కానీ ప్రభుత్వంలోనూ నారా లోకేష్ గారిని కలిసినప్పుడు, సో ప్రజాప్రతినిధులు కలిసినప్పుడు, ప్రముఖ ఎమ్మెల్సీలు కలిసినప్పుడు కూడా సో వస్తున్నటువంటిది చాలా త్వరగా, అంటే టెట్ని కండక్ట్ చేసి టెట్ రిజల్ట్ రోజునే డిఎస్సి నోటిఫికేషన్ కూడా అనౌన్స్ చేయాలి అని ప్రభుత్వం ఇక్కడ సన్నాహాలు చేస్తున్నట్లు మరి వస్తున్నటువంటి ప్రాథమికంగాను విశ్వసనీయమైనటువంటి సమాచారం. దయచేసి అభ్యర్థులు మీరు నేను ప్రముఖ ఆ వ్యక్తి గురించి కానీ వారి బుక్స్ గురించి కానీ వారి వీడియోస్ గురించి కానీ నేను పేరెట్టి చెప్పను. కానీ ఒక వ్యక్తి అయితే సో నా పర్సన్ ఆ వ్యక్తి అయితే కనుక ఏమని చెప్తా ఉన్నారు, ఈ నెలలోనే, ఈ డిసెంబర్ నెలలోనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అని. మరి డిఎస్సి అభ్యర్థులు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరే ప్రభుత్వము మార్చికని చెప్తా ఉంది. ఈ నెలలోనే వస్తుంది కాబట్టి మా బుక్స్ని తీసుకోండి, మా వీడియోలోనే తీసుకోండి అని చెబుతా ఉన్నారంటే ఒక్కసారి డిఎస్సి ఆస్పిరెంట్స్ అభ్యర్థులు మీరు ఆలోచన చేసుకోండి, తప్పేం లేదు కదా. సో ఇక్కడ మీకు అర్థం కావాలి, చాలామంది అభ్యర్థులకి గతంలో ఆ వ్యక్తే మీరు కావాలంటే మీరు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వారి యొక్క ఛానల్స్లో కూడా చూడండి. నాకు గతంలో కూడా చాలాసార్లు ఫోన్ చేసి మరీ చెప్పారు. సో ఎస్సీ కమిషన్కి డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధం లేదు. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేస్తారు, ఎస్సీ కమిషన్కి సంబంధించి తర్వాత వస్తాయి. ఇదే విషయాలను వారి యొక్క ఛానల్లో వారు చాలా వీడియోల్లో కూడా చెప్పారు. నేను గతంలో కూడా వారికి ఇదే విషయాన్ని చెప్పాను, అయ్యా మీరు అనుకున్నట్టు ఇది జరగదు, ఎందుకంటే ఇది పొలిటికల్ స్ట్రాటజీ, రాజకీయపరమైన అంశమైనప్పుడు సో డిఎస్సి నోటిఫికేషన్ ఆలస్యం జరుగుతుంది. సో అందులో వారితో పాటు మరికొంతమంది కూడా డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా వేయించాలి అని కావాలని కొంతమంది అక్కడ వారితో పాటుగానే సో వారి ఛానల్లో కూడా చెప్పారు, మేము నారా లోకేష్ గారితో మేము మాట్లాడి డిఎస్సి నోటిఫికేషన్ని టెట్ అని 6 నెలల పాటు వాయిదా వేస్తున్నాం 2025లో. సో 2025 ఫిబ్రవరిలో జనవరిలో సో ఎప్పటికప్పుడు వస్తుందో 6 నెలలు వాయిదా వేస్తున్నాం, మేము చెప్తేనే ప్రభుత్వం వేస్తుంది అని వారు చెప్పుకు రావడంతో ఈరోజు డిఎస్సి అభ్యర్థులు ఎంత బాధపడతా ఉన్నారో మీరే ఆలోచన చేసుకోండి మిత్రులారా. నేను టెట్ గురించి చాలా స్పష్టంగా, టెట్ ఖచ్చితంగా అయితే జరుగుతుందంటే వారికి కొంతమంది అభ్యర్థులు ఫోన్ చేసినప్పుడు కూడా ఇదే టెట్ ఎందుకు జరగాలి అని. సో వారి స్వార్థం కొరకు, వారి బుక్స్ని అమ్ముకోవడం కొరకు చేసేటువంటి విశ్వ ప్రయత్నాలలో సో తీరా చూస్తే నేను అభ్యర్థులకి మొదటి నుంచి ఒకటే చెప్పానండి, నేను ప్రాక్టీస్ మెటీరియల్ ఇస్తా, నేనే చెప్తున్నా, నేను ప్రాక్టీస్ మెటీరియల్ అది
గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకే తెలుసు అండి. ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకున్న వారు వీళ్ళకి డిఎస్సి నీకు ఎప్పుడైతే అప్పటి వరకు కూడా సో యాప్ కాదండి, యాప్లే వాట్సాప్ గ్రూపుల్లో గూగుల్ ద్వారాగా చక్క పీడిఎఫ్లు అనేది వాళ్ళకి పెడతా ఉన్నా. సో వాటిని మీరు కావాలని చక్క జిరాక్స్ తీసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో నేను ఇది అంతేగాని మార్కెట్లో ఆ పుస్తకాలు రకరకాల సో పుస్తకాలు తీసుకోవటంతో ఆ పుస్తకాలు మీరు మార్కెట్లో మీరు తీసుకున్న పుస్తకాలు మీరే ఆలోచన చేసుకోండి. మీరు టెక్స్ట్ పుస్తకాలను చదవకుండా తెలుగు అకాడమీ పుస్తకాలను చదవకుండా ఆ బుక్స్ ఈ బుక్స్ అని చదవటం ద్వారా చాలా లాస్ అయిపోతున్నారండి. వారు ఈ నెలలోనే తీసుకోండి, ఇప్పుడే ఆఫర్ ఉంది, బంపర్ ఆఫర్ మా బుక్స్ మా వీడియోలని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో వాళ్ళు టెట్ కూడా ఏం చెప్పట్లా, డిఎస్సి ఈ నెలలోనే వచ్చేస్తుందని చెప్తూ ఉన్నారు. సో ఇప్పటికీ డిఎస్సి అభ్యర్థులు తెలుసుకోకపోతే అది మీ విజ్ఞతకేనండి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అదేనా? సో నేను మీకు మంచిగా చెప్తా ఉన్నా, మీరు వింటే ప్రతి ఒక్కరూ మంచిగా బాగుపడాలని కోరుకుంటున్నాను. అది ఎందుకంటే టెట్ గురించి ఆల్రెడీ నేను గతంలో కూడా చెప్పా, టెట్ ఫైల్ వెళ్ళిందయ్యా, డిఎస్సి ఫైల్ ఉంది. కానీ డిఎస్సిని ఇవ్వటానికి నారా లోకేష్ గారు చెప్తా ఉన్నటువంటి వాదన ఏంటి, న్యాయపరమైన సమస్యలు ఒకటి ఉన్నాయి, 2 ఎస్సీ వర్గీకరణ. నేను ఈ ఎస్సీ వర్గీకరణ దీని మీద ఆధారపడిందని గతం నుంచి చెప్పొస్తున్నా. సో ఆగస్టులో తీర్పు ఇచ్చింది, అప్పటి నుంచి నేను ఇదే విషయం చెప్పాను. సో మరి రకరకాల వ్యక్తులు యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏమన్నారు, ఈ నోటిఫికేషన్ దీనికి వర్తించదు అని. వర్తించదు అని మీరంటే కాదు, అక్కడ ప్రభుత్వం చెప్పాలి. ప్రభుత్వం చెప్తే అప్పుడు మీరు నమ్మాలి, ఎందుకంటే అంతా అయిపోయింది. సో ఇక ఎస్సీ వర్గీకరణ నివేదిక అనేది రావటం ఒకటే, ఇక ఆలస్యమై ఉన్నారు. సో వచ్చిన తర్వాత దాని మీద చర్చ ఏం జరుగుద్ది అనేది ఉన్నారు. ఒకవైపున ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది ఒకటి ఉన్నారు, ఒకటి కాదండి. అభ్యర్థులు ఇప్పటికేనే తెలుసుకోండి, ఇది కొంత ప్రాసెస్ కలుగుతుంది. సో సమయం పడుతుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సమయం పడుతుంది కాబట్టి సో ఎలా ఎదరికి వెళ్ళాలి, ఏం చేయాలి అన్నది. 2, మనం మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంది, మీ ప్రిపరేషన్ జాగ్రత్తగా చూసుకోండి అభ్యర్థులు. నేను చెబుతున్నానండి, ఎందుకనంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. కొంతమంది నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, మీరు ఎన్ని బిట్స్ ఇస్తారో, మీరు ఎన్ని ప్రాక్టీస్ పెడతారో ఒకటి. సో గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళకు తెలుసు అండి, పైన సరదాగా కొంతమంది నాకు ఒక అతను తెలుగు కామెంట్లో కూడా పెట్టాడు. నేను వెంటనే అలాంటి వాళ్ళని ఎందుకు చేస్తానంటే, వాళ్ళు డిఎస్సి ఆస్పిరెంట్స్ కాదు, అలాంటి యూట్యూబ్ ఛానల్స్కి వాళ్ళు తొత్తులుగా పేటీఎం బ్యాచ్ లాంటి వీళ్ళు, అదేనా పేటీఎం బ్యాచ్లో. సో మీకు ఇంత ఇలాగా ప్రతి విషయాన్ని కూడా కూలంకుషిగా చెప్తా ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు ఇలా అడ్డగించటము, కొంతమంది వ్యక్తులు రావటం అనేది సహజం. ఎందుకనంటే మీకు ఈ డిఎస్సి నోటిఫికేషన్కి జరగడానికి మధ్యలో టెట్ అనేది ప్రభుత్వం ఖచ్చితంగా పెట్టాలి. ప్రముఖ ఎమ్మెల్సీలు పోటీ చేస్తున్నటువంటి వారు కావచ్చు, ఎమ్మెల్సీలు మరి ఎందుకని దీని గురించి మాట్లాడలేకపోతున్నారు? జీవోలు తెలియదా వాళ్ళకి? ఒకటి జీవోలు తెలియదా? 2, ఆ జీవోల్లోనూ సంవత్సరానికి ఎన్నిసార్లు టెట్ పెట్టాలి? ఆల్రెడీ పెట్టింది, 2 సార్లు పెట్టింది. సో గతంలో క్వాలిఫై కాని వాళ్ళు, నువ్వు ఆల్రెడీ డిఎస్సి అభ్యర్థి, నువ్వు చదువు. ఎందుకంటే డిఎస్సి సో జూను, జూలై, ఆగస్టు అని చెప్తా ఉంది గవర్నమెంట్, కానీ ఈ మధ్యలో గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో ఒక 45 రోజులు, కేవలం 45 రోజులు గవర్నమెంట్ ఇక్కడ టెట్ కండక్ట్ చేయడానికి అయితే అన్ని విధాలుగా చూస్తుంది. మిగతా వాళ్ళ ఛానల్స్ కంటే పుస్తకాలు అమ్ముకోవటాలు తెలుసు, గుర్తుపెట్టుకోండి, పుస్తకాలు అమ్ముకోవటాలు తెలుసు, లేదా వాళ్ళ వీడియోల గురించి చెప్పుకుంటారు. కానీ ఇక్కడ అభ్యర్థుల బాధలు, వాళ్ళ వయోపరిమితుల గురించి, సో పోస్టుల గురించి, జిల్లాల గురించి చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ లేదండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ లేదు. నేను ముఖం మీద చెప్తున్నాను కదా మీకు, ఎందుకంటే ఈ నెలలోనే వచ్చేస్తుంది అన్నటువంటి మహానుభావుడు ఆయన, అదేనా. సో మా బుక్సే తీసుకోండి నేను చెప్తున్నటువంటి మీరు టెక్స్ట్ పుస్తకాలను చదవండి, దయచేసి టెక్స్ట్ పుస్తకాలు చదవాలి. ఏ విధమైన మెటీరియల్ కనుక మీరు చదివితే
చాలా లాస్ అయిపోతారండి. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. సో కొంతమంది ఉన్నారు ఈ రత్నం సార్ని టార్గెట్ చేస్తూ. సో నేను టార్గెట్ ఏమో కానీ నీకు ఒకటే చెప్తున్నాను, నేను నీకు టార్గెట్ ఏమో కానీ నాకు నా అభ్యర్థులు వాళ్ళకు ఉద్యోగాలే నాకు టార్గెట్. వాళ్ళకు ఉద్యోగాలు రావటం కోసం సో కొంతమంది ఎన్ని టార్గెట్ చేసుకుని ఎన్ని తిట్టినా అఫ్కోర్స్ నేనైతే కనుక సో ప్రతి ఒక్కరిని సాదరంగా చక్కగా నేను మంచిగా ఎదరికి వెళ్ళిపోతూ ఉంటానండి. అదేనా? సో అభ్యర్థులు దయచేసి ఆలోచన చేసుకోండి అందరూ.